వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నేను మొదటి నుండి చెప్తున్నట్టుగానే పాస్టర్ ప్రవీణ్ పగడాల దళితుడైనందుకే ఆయన టార్గెట్ చేశారు, చంపేశారు అని మొత్తం యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా నమ్ముతున్నది. కేవలం పోలీసులు మాత్రం ఇది యాక్సిడెంట్ అని మాత్రమే చెప్తున్నారు. సో దీన్ని కొంతమంది కుట్ర చేసి చంపారని లేదా యాక్సిడెంట్ అని, ఆయన మీద కుట్ర జరిగిందనేది చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో ఇవాళ క్రైస్తవ సంఘాలు కూడా ఫిర్యాదు చేసే జాతీయ మానవ హక్కుల కమిషన్కు. దాంట్లో సాల్మన్ రాజు గారి ఫిర్యాదు మేరకు ఇవాళ హియరింగ్ జరుగుతున్నది. అయితే అనేక కుట్రలు ఆయా సంఘాలు వాళ్ళ మధ్యలోనే ఉన్నాయి. క్రైస్తవ సంఘాలు కొంతమంది ఆయన తాగి చనిపోయిందని మాట్లాడుతున్నారు. క్రైస్తవులే కొంతమంది, ఆయన తాగుతాడని కొంతమంది, లేదు తాగడని కొంతమంది. ఇట్లా క్రైస్తవ సంఘాల మధ్య కూడా సరి అయిన సమన్వయం లేదు. కొంతమంది క్రైస్తవ ప్రముఖులే నేరస్తులతో కుమ్మక్కైపోయి ఆయన చావు కారణమైందని చెప్పేసి అదొక ప్రచారము. తర్వాత కావాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే చేయించింది దీని వెనుక ఉండి అని చెప్పేసి కుట్ర ఒకటి ఉందనేది, ఇలా అనేక రకాల అనుమానాలు అయితే ఈ విషయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో జరిగినాయి. ప్రధానంగా టెక్నికల్ అంశాలు అయితే చాలా కీలకమైన ఎవిడెన్స్గా మనం పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన ల్యాప్టాప్స్ని ఎందుకు ఒకవేళ తీసుకోవడం, ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే ల్యాప్టాప్స్ని ఆయన సమాచారాన్ని ఎందుకు పోలీసులు తస్కరించారు? తర్వాత అసలు ఆయన చనిపోయిన తర్వాత కూడా 9 గంటల వరకు, అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫింగర్ ప్రింట్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, 9 గంటల వరకు ఆయన ఫోన్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా లాక్కున్నారు, ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా లాక్కున్నారు. సో చనిపోయిన తర్వాత ఆయన ల్యాప్టాప్ ఎట్లా ఓపెన్ అయింది, ఆయన ఫింగర్ ప్రింట్స్ ఎట్లా పనిచేసినాయి, అంతకంటే ముందే ఆయన ఫింగర్ ప్రింట్ని ఈ ఫొరెన్సిక్ టెక్నాలజీని ఏమన్నా అంచేశారా పోలీసులకు, లేదంటే కొంతమంది నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వాళ్ళే చంపేసి వాళ్ళే మొత్తం తస్కరించారా? అంటే ఈ మొత్తం ప్రపంచం అంతా టెక్నాలజీ, ఇవాళ ఏఐ టెక్నాలజీ ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో ఈ కేసు చాలా క్రిటికల్ కేసుగా మారిపోయింది. సో క్రిటికల్ కేసుగా మారడానికి దీని వెనుక బలమైన నేతలు ఉన్నారు. సో ప్రభుత్వమే దీని వెనుక ఉండి నడిపించింది, లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దల హస్తాలు ఉన్నాయి అని చెప్పేసి రకరకాల ప్రచారాలు జరుగుతున్న క్రమంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే విషయాన్ని ఇలా మానవ హక్కుల కమిషన్ విచారణ సందర్భంగా తేల్చనున్నది. సో ప్రైవేటు సమాచారాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే సమాచారం ఎక్కువ కీలకంగా ఉంటుంది కాబట్టి, పోలీస్ వ్యవస్థ ఇచ్చేది ఎక్కువ కీలకంగా ఉంటుంది కాబట్టి, సో దాన్ని ఎక్కువగా ఎన్హెచ్ఆర్సీ నమ్ముతుందా, లేదంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ ఇచ్చిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ నమ్ముతుందా? నిజంగా జాతీయ మానవ హక్కుల కమిషను ఈ విషయంలో చాలా సీరియస్గా ఉందా? ఉంటే నిజంగా నేరస్తులు పోలీసులు అయినా సరే వాళ్ళకి శిక్ష వేస్తుందా, లేదంటే ఇంకెవరైనా ప్రైవేటు వ్యక్తులైనా సరే వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటుందా అనే అనేక అంశాలు ఇవాళ చర్చనీయాంశాలుగా ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అటు రోహిత్ వేముల ఒక దళితుడు, అందులో దళిత క్రైస్తవుడు, ఇవాళ ప్రవీణ్ పగడాల ఒక దళితుడు, దళిత క్రైస్తవుడు, దేశవ్యాప్తంగా కూడా ఇట్లా దళిత క్రైస్తవుల మీద, దళిత ఆదివాసీ దళితుల మీద, క్రైస్తవుల మీద అనేక రకాల అత్యాచారాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, కుట్రలు జరుగుతున్న క్రమంలో ఇవాళ ఈ ప్రవీణ్ పగడాల కేసు కూడా అదే కోణంలో చూడాలా. ఇది మతతత్వ శక్తులు చేసిందేనా, లేదంటే దీని వెనుక కొంతమంది పాస్టర్లే చేశారా, లేదంటే ఇంకెవరు దీని వెనుక ఉన్నారు, ప్రభుత్వం చేసిందా? ఈ అన్నిటి పోలీసులు చేయించారా? పోలీసులు చేశారు, ప్రభుత్వం వెనకండి పోలీసులతో చేయించిందా? ఇవన్నీ అంశాలు కూడా ఈ ఎన్హెచ్ఆర్సీ విచారణ దృష్టికి రానుంది. సో ఈ విచారణలో నిజంగా వాస్తవాలు కనుక బయటపడి ఆయన కనుక న్యాయం జరిగితే మంచిదే, సంతోషం. కానీ జరగకపోతే ఎవరు న్యాయం చేయాలి? అటు కోర్టులలో న్యాయం జరగక, ఇటు మానవ హక్కుల కమిషన్లో న్యాయం జరగక మరి ఎవరు న్యాయం చేస్తారు? మరి అరణ్య రోదనగా మారుతుందా ఆయన కేసు, లేదంటే దానికి ఒక పరిష్కారం వస్తుందా? ఇది యాక్సిడెంటా
హత్యనా అనే విషయాలని నిజంగా తేలుస్తుందా జాతీయ మానవ హక్కుల కమిషన్? జస్టిస్ రామసుబ్రహ్మణ్యం గారు నిజాయితీపరుడు, మరి దాంట్లో ఇంకా ఇద్దరు మెంబర్స్ కూడా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్రొఫెసర్ ఆమె ఆనరబుల్ శ్రీమతి విజయ భారతి గారు, వారు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ నిజంగానే న్యాయం జరిగితే సంతోషం, న్యాయం జరగకపోతే ఏంటి నెక్స్ట్ చర్య, న్యాయం ఏ రకంగా జరుగుతుంది, జరగడానికి పాపం అటు కేఏ పాల్ గారు కానీ ఇటు హర్ష కుమార్ గారు కానీ మొత్తం వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పారు, మాట్లాడాల్సిందంతా మాట్లాడారు, కోర్టుల దాకా వెళ్ళారు. అయినా ఏం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్తారు బాధితులు? ఇంకెక్కడికి వెళ్తారు? ఈ బాధిత సమాజం ఏ రకంగా న్యాయం పొందుతుంది? వీళ్ళ దళిత క్రైస్తవులు లేదా క్రైస్తవులు వీళ్ళ అరణ్య రోదన అవుతుందా అనేది మనకు త్వరలోనే తేల్చనుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి ఈ కేసులు చిక్కుముడి విప్పి ఇది యాక్సిడెంటా హత్యనా అనే విషయాలు బయటపడి టెక్నికల్ అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఫొరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, అట్లాగే ఆయన చివరిగా ఎవరు ఫోన్ చేశారు, ఆ ఫోన్ చేసిన లొకేషన్ ఏంది, ఆ లొకేషన్ ఎన్ని గంటలకు అయింది, తర్వాత ఆయన ల్యాప్టాప్ ఎందుకు తస్కరించబడ్డది, ఆయన అకౌంట్స్ ఎందుకు సీజ్ అయినాయి. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన ఆధారాలు. చనిపోయిన తర్వాత ఎట్లా ఆయన సెల్ ఫోన్ పనిచేస్తుంది, లేదంటే ఆయన ఫింగర్ ప్రింట్స్ ఎట్లా అవి పనిచేస్తాయి, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు, చర్చనీయాంశాలు. సో వీటన్నిటిని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్గా తీసుకుని కనుక పరిశోధన చేయగలిగితే తప్పకుండా నేరస్తులు ఎవరో బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం వీళ్ళ అరణ్య రోదనగా మారిపోతుంది, ఈ కేసు నీరుగారిపోతుంది. ఇప్పటికే నీరుగారిపోయింది, ఇప్పటికీ మొత్తుకొని అంత ప్రజలంతా కూడా సైలెంట్ అయిపోయింది. మరి రేపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా దీని మీద అదే రకమైన విధానం ఉంటుందా, లేదంటే సరైన పరిశోధన చేసి ఈ కేసులో న్యాయం చేస్తుందని వేచి చూద్దాం. తప్పకుండా న్యాయం జరగాలని D6 భావిస్తుంది. ఆ దిశగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చొరవ తీసుకోవాలని భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్. మీ కామెంట్స్ కూడా ఈ కేసు విషయంలో ప్రపంచమంతా సంచలనమైన ఈ కేసులో మీ కామెంట్స్ కూడా తెలియజేయాల్సిందిగా నేను ఓపెన్గా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాను.